అమ్మా అమూల్య, మన జయుంది చూడు. ఉండేది, ఇప్పుడు లేదు. అంటే నీకు నీకు విషయం అంతా తెలుసు అన్నమాట. తెలిస్తే ఏం చేస్తాం? ఎవరి కర్మకి ఎవరి కర్తలు. అదేమిటమ్మా, ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకు చనిపోయింది. కనీసం నువ్వు శవాన్ని చూసేందుకైనా రాలేదు. పైగా ఇలా నాన్న, అది నా స్నేహితురాలు కాదు. అదే నా స్నేహితురాలు అయి ఉంటే పిరికి దానిలా అలా ఆత్మహత్య చేసుకునేది కాదు. దాన్ని మోసం చేసిన వాడిని చంపి అది చచ్చుండేది. న్యాయంగా నీతో ఇలా మాట్లాడే హక్కు లేదు బాబు. నువ్వు నా కళ్ళ ముందు పెరిగావు కనుక, నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాను కనుక, నేను నా అల్లుడిని చేసుకోవాలనుకోవడం నా స్వార్థమే కాదు. అర్థమైంది బాబు. నీ మనస్సు మార్చాలనుకుంటే నువ్వు శరణ్య గురించి చెప్పినప్పుడే నేను ప్రాధాయపడేవాడిని. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని, ఆ ఆస్తిని, నేను నీకు చేసిన ఉపకారాన్ని ఎరగా చూపగలిగేవాడిని. కానీ ఆ రోజు అలా చేయలేదు. ఎందుకో తెలుసా? ఏమిటి మావయ్య అంత చెప్పలేక బాధపడుతున్నావు? అమూల్య నిన్ను చేసుకోవాలనుకుంటుంది అనుకున్నాను, కానీ అది జరగకపోతే తనని, నిన్ను, నన్ను సర్వనాశనం చేయగలదు అనుకోలేదు బాబు. మావయ్య అవును అవును బాబు. తాను కోరుకున్న వస్తువు చేతికి దక్కకపోతే చేతిని, వస్తువుని నాశనం చేసే పట్టుదలగల మనిషి అమూల్య. నాకు తెలుసు మావయ్య. నువ్వు తెలుసుకోగలవని ఈ మాట చెప్పడానికి సాహసిస్తున్నాను బాబు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మోసం చేయమని నేను కోరడం లేదు. నిన్ను ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డని పోగొట్టుకుంటానేమో నా ఆత్రం ఉన్న తండ్రిగా ఈ మాట చెప్పడం లేదు బాబు. నా బిడ్డ ప్రేమను ఆదరించమని మనసున్నవాడిగా నిన్ను వేడుకుంటున్నాను బాబు. కానీ ఇంకేం చెప్పకు. కాదన్నా నేను అర్థం చేసుకోగలను. కానీ అవును, నీ సంస్కారం నీకున్నదని 4 మాటలు చెప్పడానికి సాహసించాను. తండ్రి కంటే ఎక్కువగా పెంచిన నిన్ను నా బిడ్డకి ఆ కాస్త ఆనందాన్ని ఇవ్వమని కోరడం తప్ప బాబు? మరి శరణ్యకిచ్చిన మాట? ఆ మాట నువ్వు తప్పకుండా, నిన్నెవరూ తప్పు పట్టకుండా చూసే బాధ్యత నాది. అమూల్య నుంచి నిన్ను మరిపింపజేసిన సంస్కారం ఉన్న అమ్మాయి అమూల్య కోసం నిన్ను మర్చిపోయేట్టు చేయడం కష్టం కాదు. ఆ పని నాకు విడిచిపెట్టు.